హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. విజయీ విశ్వ తిరంగా ప్యారా, జెండా ऊंचा रहे हमारा, సదాశక్తి బరసానే వాలా, ప్రేమసుధా సరసానే వాలా, వీరోं को హర్షానే వాలా, మాతృభూమిక తన్మన్సారా అని శ్యామ్లాల్ గుప్తా పార్షద్ ప్రశంసించిన మన మూడు రంగుల ముచ్చటైన జెండాకి రూపకల్పన చేసింది శ్రీ పింగళి వెంకయ్య గారు. ఆగస్టు 15, జనవరి 26న జాతీయ పతాకం వెనువీధుల్లో రెపరెపలాడడం మనం చూస్తాం. 2022 నుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జెండాలు ఎగరవేస్తున్నారు. ప్రతి దేశానికి ఓ జెండా ఉంటుంది. మహాభారత యుద్ధంలో ప్రతి నాయకుడి రథం పైన వారి వారి పతాకాలు ఉండేవి. చరిత్రలో అనేక మంది రాజులు రకరకాల చిహ్నాలతో కూడిన జెండాలు కోటలపై ఎగరేశారు. జెండా జాతి గౌరవానికి, మర్యాదకు గుర్తుగా చెప్పచ్చు. 1906 ఆగస్టు 7వ తేదీన కలకత్తాలోని పార్సీ బగన్ స్క్వేర్లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చలతో కూడిన 3 రంగుల జెండా ఎగరవేశారు. ఎరుపు చారలో 8 పద్మాలు, పసుపు చారలో ముదురు నీలం రంగుతో దేవనాగరి లిపితో వందే మాతరం అని, ఆకుపచ్చ చారలో ఎడంవైపు సూర్యుడు, కుడివైపు నెలవంక నక్షత్రం ఉన్నాయి. ప్రవాసంలో ఉన్న భారతీయుల పక్షాన మేడం కామా ప్యారిస్లో 1907లో 3 రంగుల పతాకాన్ని ఎగురవేశారు. మొదటి జెండాకి దీనికి పెద్ద తేడా లేదు. అయితే ఎరుపు చారలో ఒక పద్మం, సప్తఋషులను తలపించే 7 నక్షత్రాలు ఉన్నాయి. 1917లో హోమ్ రూల్ ఉద్యమ కాలంలో అనీబ్ సెంట్ బాలగంగాధర్ తిలకులు జెండా ఎగురవేశారు. ఇది కొద్దిగా మారింది. 1921లో విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో శ్రీ పింగళి వెంకయ్య గారు కాషాయం, ఆకుపచ్చ రంగులతో తయారు చేసిన జెండా గాంధీ గారికి చూపించినప్పుడు మధ్య తెలుపు రంగు చేర్చి దానిపై చెరకా ముద్రించమని చెప్పారు. ఆ విధంగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చలతో చెరకాతో కూడిన 3 రంగుల జెండా గాంధీ గారి ఆమోదంతో కాంగ్రెస్ సభల్లో ఎగరవేయబడింది. 1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జెండా ఆవశ్యకత గుర్తించారు. ఈ సంవత్సరంలోనే వెంకయ్య గారు తయారు చేసిన మువ్వన్నెల జెండా జాతీయ పతాకంగా గుర్తించబడింది. 1947 జూన్ 23న రాజ్యాంగ సభ అధ్యక్షుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వతంత్ర భారత్కు పతాకం నిర్ణయించడానికి ఒక కమిటీ నెలకొల్పాడు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా అబుల్ కలాం ఆజాద్, సి రాజగోపాలాచారి, కెఎం పణిక్కర్, కెఎం మున్షి, సరోజినీ నాయుడు, బిఆర్ అంబేద్కర్, ఫ్రాంక్ ఆంటోనీ, బి పట్టాభిరామయ్య, హీరాలాల్ శాస్త్రి, సత్యనారాయణ సింగ్, బలదేవ్ సింగ్, ఎస్ఎన్ గుప్తా సభ్యులుగా ఉన్న ఈ కమిటీ 1931లో కాంగ్రెస్ ఆమోదించిన జెండానే అంగీకరించింది. 1947 జూలై 22న జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ సభలో జెండా గురించి తీర్మానం ప్రవేశపెట్టారు. పతాకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చలతో చెరకా బదులుగా అశోక ధర్మచక్రం ఉండేటట్లు నిర్ణయించి అందరూ ఆమోదించారు. ఈ విధంగా మన జాతీయ పతాకం ఆవిర్భవించింది. ప్రతి ఏటా జూలై 22వ తేదీ జాతీయ జెండా దినోత్సవాన్ని నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే జరుపుకుంటారు. జాతీయ పతాక రూపశిల్పి తెలుగువాడవడం మనకెంతో గర్వకారణం. వెంకయ్య గారి విశేషాలు తెలుసుకుందాం. ఈయన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రులో 1876 ఆగస్టు 2న జన్మించారు. ఈయన 19 సంవత్సరాల వయసప్పుడు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 2వ బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు. అక్కడే గాంధీని కలిశాడు. 1913 నుండి కాంగ్రెస్ ప్రతి సమావేశానికి హాజరై జాతీయ పతాకం గురించి చర్చలు జరిపేవాడు. 1906-22 సంవత్సరాల మధ్యకాలంలో జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. జెండా తయారీకి ముందు వెంకయ్య 30 దేశాల పతాకాలు సేకరించాట. 1916లో భారతదేశానికి ఒక జాతీయ పతాకం, నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే గ్రంథం ఇంగ్లీష్లో రాశాడు. దీనికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడు, కేంద్ర మంత్రి సర్ బిఎన్ శర్మ చక్కటి పీఠిక రాశారట. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీజీ వెంకయ్యని పిలిపించి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు కలిగి మధ్య రాట్నంకల జెండాను చిత్రించమని అడిగితే వెంకయ్య తయారు చేసి ఇచ్చాడు. అదే జాతీయ పతాకంగా గుర్తింపు పొందింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి అభిప్రాయంలో కాషాయ వర్ణం త్యాగానికి,
తెలుపు రంగు పవిత్రతకి, సత్యానికి, ఆకుపచ్చ రంగు సంపదకు, చక్రం అభివృద్ధికి సంకేతాలు. కేవలం జెండా రూపొందించి జెండా వెంకయ్యగా పేరుపడిన పింగళి వెంకయ్య ఇంకా అనేక రంగాల్లో సిద్ధహస్తుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఖనిజ శాస్త్రవేత్త, వ్యవసాయ శాస్త్రవేత్త. వెంకయ్య గారు 1906లో కలకత్తా కాంగ్రెస్ సభకి హాజరైనప్పుడు మునగాల రాజా శ్రీ రాజా నాయని రంగారావు బహద్దూర్ వారు కూడా ఆ సభకు వచ్చారు. వారు వెంకయ్య గారిని మీరేం చేయదలుచుకున్నారని అడిగితే కలకత్తా నుండి అమెరికా వెళ్లే స్టీమర్ పైన నావికుడిగా చేరి అమెరికా వెళ్ళి వ్యవసాయ శాస్త్రం చదువుతానని అన్నారట. అప్పుడు రాజావారు తనతో కృష్ణా జిల్లాకి రావాల్సిందని, కొద్ది కాలంలో ద్రవ్య సహాయం చేసి అమెరికా పంపిస్తానని చెప్పారట. 1907 నుండి 1910 వరకు వారు ఎస్టేట్లో ఉండి అక్కడ వ్యవసాయ పద్ధతులు, భూమి స్వభావం పరిశీలించి వెంకయ్య అమెరికా నుండి అనేక జాతుల పత్తి విత్తనాలు తెప్పించి పత్తి పరిశోధనాలయం ప్రారంభించారు. కొత్త వరి వంగడాలని కనిపెట్టారు. అక్కడే కంబోడియా పత్తిపై విశేష కృషి చేశారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా వీరి కృషిని గుర్తించింది. అలా వెంకయ్య గారు పత్తి వెంకయ్యగా పిలువబడ్డారు. వెంకయ్య గారు లాహోర్లో శ్రీ లాలా హంసరాజు నడుపుతున్న దయానంద ఆంగ్లో వేదిక్ కళాశాలలో ప్రొఫెసర్ గోటే వద్ద జపాన్ భాష నేర్చుకున్నారు. అప్పట్లో జపాన్ భాష నేర్చుకుంటే ఆ దేశానికి వెళ్ళొచ్చని చాలామంది అనుకునేవారు. 1913లో బాపట్లలో వెంకయ్య గారు జపాన్ భాషలో ప్రసంగించి జపాన్ వెంకయ్యగా పేరుపడ్డారట. వెంకయ్య గారు జియాలజీలో పట్టభద్రుడు. 1924-44 సంవత్సరాల మధ్య నెల్లూరులో అబ్రకంపై పరిశోధనలు చేశారు. 1947 తర్వాత నెల్లూరులో స్థిరపడి నవరత్నాలపై పరిశోధక వ్యాసాలు రాశారు. కొలంబో వెళ్ళి సీనియర్ కేంబ్రిడ్జి పూర్తి చేశారు. భూగర్భ శాస్త్రంలో పిహెచ్డి చేశారు. వజ్రకరూర్, హంపీలో ఖనిజాలు, వజ్రాలపై పరిశోధనలు చేసి 1955లో వజ్రపు తల్లిరాయి అనే గ్రంథం రాసి ప్రచురించారు. 1960 వరకు భారత ప్రభుత్వంలో ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా పనిచేశారు. వజ్రాల తవ్వకాల్లో రికార్డు సృష్టించి డైమండ్ వెంకయ్య అని పిలువబడ్డారు. వెంకయ్య గారు 1911లో బందర్ ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు విద్యార్థులకు వ్యవసాయ శాస్త్రం, చరిత్రతో పాటు గుర్రపు స్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారట. అలాగే పట్టుపురుగుల పెంపకం గురించి కూడా బోధించేవారట. సన్యట్ సేన్ జీవిత చరిత్ర రాశారు వీరు. వృద్ధాప్యంలో వెంకయ్య గారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1963 జూలై 4న వెంకయ్య గారు మరణించారు. చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని తన భౌతిక కాయంపై కప్పి శ్మశానానికి చేరాక ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టమని, అది తన తుది కోరికని చెప్పారట. మన జాతీయ పతాకం దేశానికి గర్వకారణమని, త్రివర్ణ పతాకం మనకు నిరంతర ప్రేరణా శక్తి అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పేర్కొన్నారు. అలాంటి పతాకాన్ని తయారు చేసిన శ్రీ పింగళ వెంకయ్య గారు తెలుగువాడవడం మనందరికీ గర్వకారణం. వారికి ఇవే నీరాజనాలు అర్పిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.